హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో ఇక్కడ వచ్చేసి పన్నీర్ మసాలా చేస్తున్నాము. ముందుగా బాండీలో వాటర్ పెట్టేసి దాంట్లో ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, టమాటో, తర్వాత వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి ఉప్పేసి బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. అది టమాటో పొట్టు బయట వస్తుంది కదా, అంతవరకు బాయిల్ చేయాలి. తర్వాత ఇక్కడ బటర్ వేసుకోవాలి, కాస్త ఆయిల్ వేసుకొని పైన బటర్ వేసుకొని ముందుగా పన్నీర్ ఫ్రై చేసుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. మోస్ట్లీ అయినంత వరకు నాన్ స్టిక్లోనే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే బేసికల్గా ఐరన్లో అయితే కాస్త ఏమంటారు స్టిక్ అవుతాయి అన్నమాట. సో అందుకే నాన్ స్టిక్లోనే ఫ్రై చేసుకోండి. అయితే ఇలా ఉంటుందన్నమాట. ఆ తర్వాత అది చల్లబడ్డాక మిక్సీలో వేసేసుకోవడమే, అంతే. మిక్సీలో వేసేసుకొని బాగా గ్రైండ్ చేసి ఆ మసాలా పేస్ట్ని మేము ప్యాన్లో ఆయిల్ పెట్టేసి దాంట్లో ఇంకాస్త బటర్ వేసేసి దాంట్లో ఈ పేస్ట్ వేసేసుకోవాలి. కాస్త గరం మసాలా ఐటమ్స్, చెక్క, లవంగాలు అవన్నీ వేసేసుకొని బిర్యానీ ఆకు వేసుకోవాలండి. బిర్యానీ ఆకు కాస్త మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. బిర్యానీ ఆకు మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఉల్లిపాయలు మేము ఏమంటారు స్లైస్లో కట్ చేసుకున్న పర్వాలేదు, ఇలానో డైరెక్ట్గా నైస్గా కట్ చేసుకున్న పర్వాలేదు. టమాటో పీసెస్ అంటే ఒక 2 టమాటోలు, ఒక హాఫ్ టమాటో మిగిలించండి, అది వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీరా పొడి, తర్వాత ధనియాల పొడి అవన్నీ వేసుకొని పేస్ట్ మిక్సీ చేసి ఉంటాం కదండి, అది కూడా వేసేసుకొని బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఎందుకంటే ఆయిల్ పైన రావాలన్నమాట, అంతవరకు బాగా స్టవ్ సీమ్లోనే పెట్టండి, ఎక్కువ పెట్టకండి ఎందుకంటే మాడిపోతుంది అనమాట. సో కాస్త వాటర్ వేసేసి బాగా సిమ్లో పెట్టేసేయండి, బాగా ఉడకాలి, ఆ పచ్చి వాసన కూడా పోవాలన్నమాట. అప్పుడు పన్నీర్ యాడ్ చేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, తర్వాత బగారా రైస్, జీరా రైస్, పుల్కా అన్నిటిలో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఛానల్ని సబ్
ఇక్కడ వచ్చేసి లాస్ట్లో క్రీమ్ తర్వాత కసూరి మేతి మాత్రం వేయడం మర్చిపోకండి, ఎందుకంటే అది లాస్ట్లో ఆ ఫ్లేవరే చాలా ఇంపార్టెంట్. అది మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూడండి క్రీమీ టెక్స్చర్ ఎంత టేస్టీగా ఉంది, యమ్మీగా ఉంది, నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదండి. సో అయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో మాత్రం ఫుల్ వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలానే మన వీడియోస్ చూస్తూ ఉండండి. ఇంకో మంచి వీడియోస్తో మళ్ళీ ఇక్కడ వస్తానండి. టేక్ కేర్, బాయ్.